హాయ్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫోటోషాప్లో ఉన్న ఈ స్పెరికల్ పెనరమా అంటారు యాక్చువల్గా. అంటే నాకైతే ఐఫోన్ లేదు కానీ ఐఫోన్ ఎవరికన్నా మీకు ఉంటే ఇది రెడీమేడ్ యాప్ ఉంది ఐఫోన్ 6లో కానీ ఐఫోన్ 5లో కానీ ఈవెన్ ఆల్ హై అండ్ మొబైల్స్లో, ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా మీకు ఈ పెనోరామా యాప్ అనేది డెవలప్ అయ్యా అంటే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బీచ్లో ఉన్నారు, బీచ్ లెంత్ చాలా ఉందనుకోండి, ఆ బీచ్ని మీరు షూట్ చేస్తున్నప్పుడు ఆ కెమెరాను పట్టుకొని స్లోగా మీరు లెఫ్ట్ నుండి రైట్కి రొటేట్ చేసినప్పుడు అక్కడున్న ప్రతి పిక్చర్ని అది కన్వర్ట్ చేసుకొని 3 డైమెన్షనల్ వ్యూలో రొటేట్ చేసి చూపిస్తుంది 360 డిగ్రీస్లో. సో దాన్ని టెక్నికల్గా మనం పెనరామా అంటారు యాక్చువల్గా. అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, డోంట్ మళ్ళా అంత పెద్ద విషయం కాదు, మీరు ఎందుకు చెప్తున్నారు అనుకోవద్దు. బట్ కొంతమంది పెనోరామా అన్న వర్డ్ కూడా చాలామంది ఇనుండకపోవచ్చు, దాని గురించి చెప్పాల్సి వచ్చింది. సో ఒక లైవ్ ఎగ్జాంపుల్లో ఇది ఎలా యూజ్ చేస్తారు, ఫోటోషాప్లో ఉన్న ఈ కొత్త ఆప్షన్ 3Dలో ఈ పెనోరామా అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. అది ఎలా యూజ్ చేస్తారో ఈ ట్యూటోరియల్లో మనం చూద్దాం. ఓకేనా? సో ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేసుకొని సేమ్ ఇప్పటి వరకు మనం తీసుకునే ప్రతి డాక్యుమెంట్ కూడా నా మానిటర్ రెజల్యూషన్ 1920x1080 ఉంది. సో అది నా ప్రజెంట్ డెల్ మానిటర్ యొక్క రెజల్యూషన్ కాబట్టి నేను ఈ డెల్ మానిటర్ అనేది ఒక ప్రీసెట్ పెట్టేసుకున్నాను, ప్రతిసారి క్రియేట్ చేయడం కష్టం కాబట్టి. సో ఓకే, కొన్ని ఫొటోస్ని ఇక్కడ మనం యాడ్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ ఒక పిక్చర్ పెట్టేసుకొని, బ్యాక్గ్రౌండ్ ఒక పిక్చర్ అంటే సో ఎనీవే ఫస్ట్ పెనోరామాలో ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయిగా. సో ఇదొకటి కాపీ, ఇక్కడ పేస్ట్, అలా ఒక 10 పిక్చర్స్ తీసుకుందాం. కాపీ పేస్ట్, మళ్ళీ రివిలాల్ ఇస్తున్నాను. రివిలాల్ ఎందుకు యూజ్ చేస్తారంటే బేసిక్గా ఇందుకే, మళ్ళీ రివిలాల్ ఇది. ఓకే, సో ఇంకా మీకు ఇమేజ్ బయట ఉంది కాబట్టి మళ్ళీ రివిలాల్ అంటే డాక్యుమెంట్ బయట ఎంత ఇమేజెస్ ఉంటాయో వాటిని రివిలాల్ అంటారు. ఈ బ్యాక్గ్రౌండ్ ఏదన్నా మనం ఇమేజెస్ పెట్టుకోవచ్చు కదా, సో యూట్యూబ్ బ్యాన్ చేసేద్దాం ఇట్లా. ఫైన్, సో కొంచెం సైజ్ తగ్గించుకొని, ఇది బ్యాక్గ్రౌండ్ అనేది జస్ట్ ఫర్ మన రిఫరెన్స్ కోసం పెట్టాను నేను. మీరు ఎంత సైజ్ పెంచుకున్నా వచ్చే నష్టం అయితే లేదు. ఓకే, దీన్ని ప్రజెంట్ హైడ్ చేస్తున్నాను. సో దీన్ని హైడ్ చేశాను ఈ రెండింటిని. ఇవి యాక్చువల్గా ఇవన్నీ మన ఇమేజెస్ అనమాట. వీటన్నిటిని సెలెక్ట్ చేసేసుకొని కంట్రోల్ అంటే మర్జ్ అయిపోతుంది. దీనికి నేను పెనోరామా యాడ్ చేస్తాను. ఓకే, పెనోరామా ఎఫెక్ట్ ఈ పిక్చర్స్కి యాడ్ చేస్తాను, బ్యాక్గ్రౌండ్కి యాడ్ చేయట్లేదు. సో ఎలా? సో వీటన్నిటిని కంబైన్ చేసి స్టెప్ నెంబర్ 1 అన్నిటినీ కంబైన్ చేసి స్టెప్ నెంబర్ 2 ఈ 3D ప్యానల్లోకి వెళ్ళి ఈ మెష్ ఫ్రమ్ ప్రీసెట్లో ఈ స్పెరికల్ పెనోరామా అనేది సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అనేది క్లిక్ చేయాలి. దట్స్ ఇట్. ఒక సింపుల్ స్టెప్లో అయిపోతుంది ఇది. ఓకే, కానీ మీకు బై డిఫాల్ట్ ఇలా చూడండి, ఇలా కనపడుతుంది ఇది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఈ యొక్క క్యాన్వాస్ ఇక్కడ చూసారంటే మీరు ఇప్పుడు మీరు ఈ రొటేట్ చేసినప్పుడు మీకు ఇలా రొటేట్ అవుతుంది, మీకు అంత పర్ఫెక్ట్గా తెలియట్లేదు ఏం జరుగుతుంది అనేది. సో నేనేం చేస్తున్నానంటే ఈ ఇమేజ్లో ఈ క్యాన్వాస్ సైజుని పెంచుతున్నాను. సో ఇంచెస్లో ఒక 50x50 ఇంచెస్ పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు మీకు డాక్యుమెంట్లో ఇప్పుడు చూడండి కంట్రోల్ మైనస్ అంటే ఇలా కనపడింది. సో ఇప్పుడు దీన్ని సో ఇలా సెలెక్ట్ చేసేసుకొని, సో కంట్రోల్ T అంటే ఇదేమవుతుందంటే బేసిక్గా ఈ బ్యాక్గ్రౌండ్ కూడా క్రియేట్ అయిపోయింది అక్కడ. ఓకేనా? సో అలాంటప్పుడు ఇది అవసరం లేదు నాకు. ఇప్పుడు చూడండి ఇది ఎలా రొటేట్ అవుతుందో. సో సెలెక్ట్ దిస్, ఈ రొటేషన్ టూల్తో ఇలా రొటేట్ చేస్తే మీకు ఇది స్పెరికల్ పెనోరామా అంటారు యాక్చువల్గా. ఓకే, మనకి 3D స్పేస్లో ఇట్లా రొటేట్ చేస్తున్నప్పుడు ఎలా కనబడుతుందో దీన్ని స్పెరికల్ పెనోరామా. సో అలాగే మీరు కెమెరాస్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చుగా. ఓకే, సో కెమెరాస్ని అడ్జస్ట్ చేసుకొని ఈవెన్ మీరు మూవ్ కూడా చేసుకోవచ్చు దీన్ని, ఇట్లా డౌన్వర్డ్స్ మూవ్ చేసుకొని కూడా దీన్ని ఇలా రొటేట్ చేసుకోవచ్చు యాక్చువల్గా. సో రొటేషన్ టూల్తో మీరు చూడండి. సో ఈ కరెంట్ వ్యూని ఇది. ఓకే, సో ఇదండి బేసిక్గా పెనోరామా అంటే. ఓకేనా? సో ఇక్కడ మీకు ఈ పిక్చర్స్ కాకుండా అంటే మీకు ఇంటీరియర్ డిజైనర్లో వేరే ఫోటోగ్రాఫ్స్ కానీ యూజ్ చేస్తే ఇంకా మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది. ఓకేనా? ఫైన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ట్యూటోరియల్స్. స్టే ట్యూన్.